ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే చింతకాయలు తీసుకున్నాను, తొక్కు చేద్దామని. ఇగో చింతకాయలు 2 కిలోలు తీసుకున్నాను, కొంచెం తొక్కాను అనమాట. ఇది కూడా తొక్కుతున్నాను. ఈ చింతకాయలో వేయాల్సిన ఏమిటంటే కేజీ చింతకాయలకి 1/2 కేజీ ఉప్పు వేయాలి, అది కళ్ళు ఉప్పు వేయాలి చింతపండులో. మళ్ళీ మీరు కానీ సాల్ట్ గీట్లు వేస్తే మటుకు పనికి రాదు, ఒత్తి దెబ్బగొండలో పడేయాల. కళ్ళు ఉప్పు వేసి కేజీకి 1/2 కిలో ఉప్పు. దీంట్లో కావాల్సింది కొంచెం పసుపు, అంటే కొంచెం తెల్లగా ఉండకుండా మరి తెల్లగా ఉండకుండా కొంచెం పసుపు కానీ వేసి దంచితే మనకి పురుగు గిరుగు పట్టకుండా బాగుంటుంది. దాంట్లో ఇగో మెంతులు ఫ్రెండ్స్, ఇగో మెంతులు కూడా ఇవ్వాలి. దీంట్లో ఒక మెంతులు వేసి కూడా దంచుకోవాలి. మెంతులు కూడా వేసి దంచితే దాంతోనే ఊరుద్ది అనమాట. మా ఊరైతే అన్నీ చింతిట్లే అండి. మా ఊర్లో అయితేనే ఈ పాటికి చింతకాయలు చిన్న పిందులు వస్తాయి కదా, పోతాయంగానే ఆ కాయలన్నీ తీసుకొని రోట్లు వేసుకొని చింతపండు ఉప్పు పసుపు వేసుకొని దంచుకొని ఒట్టి నీళ్లు పిండుకొని తాగేవాళ్ళం మేము. జలుబు కూడా భలే చేసేది. ఇప్పుడు ఏంటంటే మనకి చిన్నప్పటి తినే అలవాటు ఉండవు కాబట్టి చింతకాయ మంచిది కాబట్టి, ఊరగాయ కానీ చింతపండు కానీ చాలా చాలా మంచిది కాబట్టి ఇప్పుడు అందరూ ఈ కాలం ఉగాది దగ్గరికి వస్తుంది కదా, ఈ కాలం వచ్చేళ్ళకి అందరూ అన్నీ పెట్టుకుంటారు. అప్పడాలని, వడియాలని, ఊరగాయలని అన్నీ పెట్టుకుంటారు. ఇట్లా చేసుకోండి ఊరగాయ. మీకు చింతకాయ పచ్చడి అంటే ఇష్టమైన వాళ్ళు చింతకాయలు తీసుకొచ్చుకొని శుభ్రంగా కడిగి ఆరబోసుకొని, ఆ నిమ్ము లేకుండా, ఆ నిమ్ము తగలకూడదండి. నిమ్ము కూడా తగిలితే మటుకు బయట పడేయాల్సి వస్తుంది. నిమ్ము లేకుండా చింతకాయలు శుద్ధంగా ఆరనిచ్చి దంచుకొని ఊరగాయ పెట్టుకోండి, చాలా చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. సరేనా ఫ్రెండ్స్, బాయ్.